అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో షణ్ముగబడివితో పాటు కుంజమ్మ కూడా మద్రాసు పట్నం వెళ్ళి ప్లేట్లలో పాట పాడి రావడం, ఆ ముచ్చట్లన్నీ తన తండ్రితో చెప్పాలని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంది షణ్ముగబడివు. కానీ తండ్రి ఎంతకీ కనిపించరు. తల్లిని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది నాన్నగారేరి అని. కానీ ఒకనాడు తట్టుకోలేక అన్నగారైన శక్తివేల్ కుంజమ్మకు చెప్తాడు, చెల్లాయ్, నాన్నగారు చనిపోయారు అని. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. పక్కన పడుకున్న శక్తి ఇక ఆగలేక చెప్పేశాడు చెల్లికి, కుంజా, నాన్న చనిపోయారు, చాలా రోజులవుతుంది. కుంజమ్మ అమ్మని గట్టిగా హత్తుకుంది. షణ్ముగబడివు వెంటనే లేచి బుడ్డి వెలిగించింది. కుంజమ్మ తల్లిని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. సపర్యలు చేసి కుంజమ్మను మళ్ళీ పడుకోబెట్టింది. ఇంత బాధ ఆ ఇంటి ఇల్లాలు కూడా పడి ఉండదే అనుకుంది షణ్ముగబడివు. అమ్మా, మెల్లగా పిలిచింది కుంజమ్మ. చెప్పమ్మా, ఎప్పుడు చనిపోయారు? మనం పట్నం నుంచి వచ్చాక ఒక 10 రోజులకి. నువ్వు వెళ్ళావా? నన్నెవరు పిలుస్తారమ్మా, నన్ను రానివ్వరు కూడా. ఎందుకు? నేను ఆయన భార్యను కాదు కదా, ఆయనకు అభిమాన స్త్రీని అంతే. అభిమాన స్త్రీ అంటే? అంటే మొదటి భార్యను కాదు, రెండో భార్య లాగా. మమ్మల్ని కూడా రానివ్వరా? ఇంకవన్నీ ఇప్పుడు ఎందుకు, అంతా అయిపోయింది, నువ్వు బజ్జు. పొద్దున్నే కుంజమ్మ బడలికతో లేచింది. ఆ రోజంతా నాన్నను పోగొట్టుకున్న దుఃఖం కనిపిస్తూనే ఉంది. భగవంతుడా, ఇది మళ్ళీ మంచం పట్టదు కదా అనుకుంది షణ్ముగబడివు. భగవన్నామస్మరణతోనే అప్పుడు తను మొక్కిన మొక్కు కూడా గుర్తొచ్చింది. కుంజమ్మకు త్వరగా జ్వరం తగ్గి సంగీత సాధనకు దిగితే తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వస్తానని మొక్కుకుంది. కుంజమ్మకు బాగై సాధన చేసుకుంటూ ప్లేట్లకు కూడా పాడింది. కానీ షణ్ముగబడివు మొక్కు సంగతి పూర్తిగా మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ కుంజమ్మకు జ్వరం వచ్చే సూచనలు కనిపించేసరికి ఇంటిల్లి పాది అంతా తిరుచెందూరు ప్రయాణమైంది. తమిళులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలవేల్పు. చాలా ఖర్చుతో కూడుకున్న పని షణ్ముగబడివుకి. అయినా వెనకాడలేదు. ఈ పరిస్థితిలో ముసలివాళ్లని మాత్రమే ఇంట్లో వదిలి 7 కలిసి తిరుచెందూరు చేరుకున్నారు. అక్కడ గర్భగుడి ముందు దేవుని దర్శనం చేసుకుంటూ ఉండగా కుంజమ్మ ఒక్కసారిగా కిందకు జారి పడిపోయింది. అత్యంత ఆత్రంతో పిల్లను సత్రంలోకి తీసుకొచ్చారు. కాసేపటికి కుంజమ్మ స్పృహలోకి వచ్చింది. బాగానే ఉంది. అమ్మా, పిలిచింది అమ్మని. అమ్మా, ఇందాక గుడిలో నాకు దేవుడు కనిపించాడు. అందరికీ కనిపించాడు కుంజా, ఠక్కున అన్నాడు శక్తి. మీకు కనిపించింది రాయి, నాకు నిజంగా కనిపించాడు. చెయ్యెత్తి దీవించాడు నన్ను, నిజంగా కనిపించాడు. మంచిదమ్మా, దేవుడు స్వయంగా నిన్ను దీవిస్తే చాలా మంచిదన్నట్లు. నువ్వు కాసేపు పడుకో అంటూ షణ్ముగబడివు పడుకోబెట్టింది. ఎవ్వరూ నమ్ముతున్నట్లు లేదు కుంజమ్మ చెప్పిన దాన్ని. ఇప్పుడు అన్నవైపు తిరిగింది. కుంజమ్మ చెప్పే లోపలే, కుంజా, దేవుడు చివరిసారిగా తిరుమల నాయకుడి కలలో కనిపించి గుడి బాగా కట్టమన్నాడు. ఆ తర్వాత ఎవ్వరికీ ఇంకా కనిపించలా. నువ్వు పడుకో అని బయటికి పరిగెత్తాడు. సాధువులు కళ్ళు తెరిచి దీన్ని చూస్తే గొప్పదే అవుతుందంటారు. ఇది కళ్ళు తెరిచి చూస్తే దేవుడే కనిపించాడంటుంది. ఏంటో దీని వరస
అంటూ అత్తలు నసుక్కున్నారు. ఎవరేమనుకున్నా కుంజమ్మకు తనకు కనిపించింది ఆ భగవంతుడేనని నమ్మకం. భగవంతుడి నిజదర్శనం భాగ్యం కలిగి పారవశ్యం చెందిన భక్తురాలిగా ఆ ఆత్రత, ఆ సంతోషం, ఆ తృప్తి తన పాటలో వ్యక్తపరచడం మొదలుపెట్టింది. వైశాఖ మాసపు వసంతంలో మీనాక్షి సుందరేశ్వరులు మధురై ఎండల నుంచి సేద తీరటానికి తిరుమల నాయకుడు నిర్మించిన వేసవి విడిది అయిన పుదుమంటపంలోనికి ఊరేగింపుగా దాసీల నృత్య గానాలతో వేయించేశారు. పుదుమంటపంలో ఆసీనులయ్యున్న ఆది దంపతులకు దాసీలు చామరములు వేచగా మరికొంతమంది దాసీలు నృత్య గానాలతో అలరిస్తున్నారు. దాసీలు వారి వృత్తి ధర్మాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారు. నట్టువు తాళం వేయగా ఒక దాసి పాట పాడగా పిళ్ళైలు నాదస్వరం, వయోలిన్, హార్మోనియం వాయిస్తున్నారు. పుదుమంటపం కిటకిటలాడిపోతోంది. ఈ జనంలో మధురై వాసుల కంటే బయట నుంచి వచ్చిన వారే ఎక్కువ ఉన్నారు. మధురైలో కాంగ్రెస్ నేత గాంధీ మకాం వేసి ఉన్నారు. ఆయన కోసం చాలామంది వచ్చారు మధురైకు. కాంగ్రెస్ సభలు జరిగే రోజున కచేరీలు చేయటానికి సంగీత విద్వాంసులు కూడా వచ్చారు. వీరందరితో పుదుమంటపం నిండిపోయింది. దాసీల అభినయం ఇంకా జరుగుతుండగానే షణ్ముగవడివు ఒక పక్కగా బయటకు వచ్చి ఇంటి దారి పట్టింది. తూర్పు చిత్రవీధిలో నడుస్తూ ఉండగా వెనక నుంచి పిలుపు వినిపించింది. షణ్ముగం గారు, వస్తున్నా, నాగండి. వెనక్కు చూసింది షణ్ముగవడివు. అరియక్కుడి కనిపించగా ఆగింది. ఆగండి ఆగండి, ఇంకా మన వాళ్ళు వస్తున్నారు. సెమ్మంగుడి, చెంబై తోడయ్యారు. మీరెప్పుడొచ్చారు అడిగింది షణ్ముగవడివు. గాంధీగారి వెనకాలే, కాంగ్రెస్ వాళ్ళు పిలిచారు కచేరీలకి. మీకు ఉన్నాయా ఈ మారు? కాంగ్రెస్ కచేరీలు లేవు, కానీ వసంతోత్సవం కచేరీలు ఉన్నాయి. అందరూ షణ్ముగవడివు ఇంటికి చేరారు. కుంజమ్మ గ్రామ్ఫోన్ ప్లేట్లలో పాడిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఏమండి సెమ్మంగుడి గారు, ఈ పిల్ల కూడా రికార్డులకి పాడేసిందండి అన్నాడు అరియక్కుడి రామానుజ అయ్యంగారు. ఏం చేద్దాం, మగవాళ్ళంటే చిన్న చూపు అయింది ఆ గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళకి. కర్ణాటక సంగీతపు మగవాళ్ళంటే మరీను. ఒక్కళ్ళు అడగలేదు కదా నన్ను పాడమని. తన గోడు వెళ్ళబోసుకున్నాడు సెమ్మంగుడి. ఈ విషయం రేపు గాంధీ గారికి చెప్పు. మన దేశ ఆడవాళ్ల ప్రగతిని తెలుసుకుని ఆనందిస్తారు అన్నాడు చెంబై. కుంజమ్మ, ఏది ఒక వర్ణం పాడమ్మా అడిగాడు అరియక్కుడి. కుంజమ్మ పాట విని, భేష్, బాగా పాడేవు, నేను నీకు ఒక వర్ణం నేర్పుతాను, నేర్చుకో అని తోడి రాగంలో ఒక వర్ణం నేర్పాడు. నేను ఈసారి వచ్చేసరికి బాగా సాధన చేసుకో అని అన్నాడు. షణ్ముగవడివు సంతోషించింది. పలహారాలు తీసుకుంటూ ఉండగా వీధి తలుపు దగ్గర ఒక మనిషి నిలబడ్డాడు. ఎవరు బాబు అని అడిగింది షణ్ముగవడివు. నేను సుందరం అయ్యంగారి దగ్గర నుండి వస్తున్నానండి. సుందరం అయ్యంగారా? ఎవరు? ఆ పెద్ద వ్యాపారే కదా. టీవీఎస్ బస్సు నడుపుతూ ఉన్నారు, మన కోసమే మనిషిని పంపినట్టున్నారు అని వారిలో వారు అనుకుంటూ ఉన్నారు సంగీత విద్వాంసులు. ఇక్కడ ఒక చిన్నపిల్ల రికార్డులో పాటలు పాడిందట కదా. ఆ పిల్లను రేపు సైకిల్ కొట్టు ప్రారంభోత్సవం ఉంది, అక్కడ పాట పాడటానికి రమ్మన్నారు. వాళ్ళ అమ్మతో పాటు పిల్లను కూడా తప్పకుండా తీసుకురమ్మన్నారు అని చెప్పాడా మనిషి. సంగీత విద్వాంసులు ఆశ్చర్యపోయారు. అప్పుడే ఊరంతా పాకిపోయిందే నీ ఘనత అనుకుంటూ మెచ్చుకున్నారు కుంజమ్మని. ఆ తర్వాత రోజు టీవీఎస్ సైకిల్ కొట్టు ప్రారంభోత్సవానికి తల్లి కూతురు తయారవుతున్నారు. ఇంతలో రంగనాయికి పరుగు పరుగున వచ్చింది. షణ్ముగం, మన వాళ్ళందరినీ కాంగ్రెస్ పెద్ద ఆయన దగ్గరకు రమ్మంటున్నారంట. అందరం వెళ్తున్నాం, నువ్వు కూడా రావాలి అంది. గాంధీగారి దగ్గరకా? మనమెందుకు అడిగింది షణ్ముగవడివు. ఏమో, ఆయన మనతో మాట్లాడతారంట. నేను రాలేను రంగా, ఇదిగో చూడు
కచేరీకి బయలుదేరుతున్నానా, కుంజాని గుర్తుపెట్టుకో, మరి వారే పిలిచారు. వెళ్ళి తీరాలి. నేను కచేరీ అయ్యాక అటు వస్తా. సరే, తప్పకుండా రా అంటూ రంగనాయకి మళ్ళీ పరుగుపెట్టింది. షణ్ముగవడివు, శక్తి, కుంజమ్మ, సుందరం, మణి అందరూ పశ్చిమ వెలివీధిలోకి సైకిల్ కొట్టుకు చేరుకున్నారు. టీవీ సుందరం అయ్యంగార్ 10 సంవత్సరాల క్రితం మధురైలో బస్సుల వ్యాపారం మొదలుపెట్టాడు. అందులో బాగా లాభాలు గడించి ఇప్పుడు ఏకంగా సైకిళ్ల ఉత్పత్తి చేసే కర్మాగారం నెలకొల్పాడు. మొదటి దఫా సైకిళ్లు తయారయ్యాయి. ఆ కొట్టుకి ఈరోజు ప్రారంభోత్సవం. ఆ ప్రారంభోత్సవంలో కుంజమ్మ, షణ్ముగవడివు కచేరీ. ప్రార్థనా గీతాలు కుంజమ్మతోనే మొదలుపెట్టించింది. షణ్ముగవడివు ఆ తరువాత తను వీణ మీద పాడింది. చివరికి తుకడాలు మళ్ళీ కూతురు చేతనే పాడించింది. రికార్డుల్లో పాడిన చిన్నపిల్లలాగా కుంజమ్మని అందరూ ప్రత్యేకంగా చూస్తున్నారు. అందరూ ఆశించినట్లుగా కుంజమ్మ గానం అందరికీ చాలా నచ్చింది. కచేరీ అనంతరం కుంజమ్మకు పళ్ళు పూలతో పాటు లంగా జాకెట్టు కుట్టించుకోమని బట్టలు పెట్టారు. షణ్ముగవడివుకి తాంబూలంతో పాటు 5 రూపాయలు ఇచ్చారు. సంతోషంగా ఇంటి దోవబట్టారు. అమ్మా, ఆ సైకిళ్ళు ఎంత బాగున్నాయి, మనకి ఒక సైకిల్ ఇవ్వచ్చుగా వాళ్ళు, ఈ పూలు పళ్ళు బదులు అన్నాడు శక్తి. ఇస్తారా, మనం 5 కచేరీలు చేస్తే చెప్పాడు మణి. 5 ఎందుకు మామా, ఆ సైకిళ్ళు ఒక్కోటి 25 రూపాయలు కాబట్టి. మిట్ట మధ్యాహ్నానికి ఇంటి సందులోకి అడుగుపెట్టారు. ఇళ్లల్లోంచి కూరలు నేతుల వాసన ఘుమాయించుకొడుతుంది. కుంజమ్మకు నోరూరుతుంది. ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని షణ్ముగవడివు అందరికీ అన్నాలు పెట్టబోయింది. పచ్చడి పలచటి మజ్జిగ చూసి కుంజమ్మ అన్నం తిననని మారాం చేసింది. అమ్మా, పక్కింట్లో ఎంత మంచి కూరలో, నాకు కూర కావాలమ్మా అంటూ ఒక పక్క ఆకలితో దీనంగా అడుగుతోంది. పక్కింటి వాసనలు షణ్ముగవడివకు కూడా తగిలాయి. అవి అంతగా ఊరించేలా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎంత బతిమిలాడినా పిల్ల తినదు. ఏం చెయ్యాలో తెలియక కూర్చుండిపోయింది. ఇంతలో గాంధీ మీటింగుకు వెళ్ళిన నేస్తులు వచ్చారు. దిగాలుగా కూర్చున్న షణ్ముగవడివను చూసి, ఏమిటి నువ్వు ఆ పనికిమాల మీటింగుకు రాకుండానే దిగులు పడుతున్నావు? ఆ వెధవ మీటింగ్ గురించి ఎవరైనా వచ్చి చెప్పారా? లేదు, నేను కుంజమ్మ తిననంటే బాధపడుతున్నాను అంది షణ్ముగవడివు. కుంజమ్మకి కూర కావాలా? నేను మా ఇంటికి తీసుకెళ్ళి తినిపించి తీసుకొస్తా అంటూ రంగనాయకి పిల్లలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అన్నం తింటూ షణ్ముగవడివు అడిగింది, మీ దిగులేంటి? మీ దిగులు కాదు, మనందరికీ దిగులే మొదలుపెట్టింది కనకాంబుజం. మనకిక రోజులు దగ్గర పడ్డాయంట. యాంటీ నాచ్లట. అవి నేను పుట్టినప్పటి నుంచి వింటున్నా అంది తాపీగా షణ్ముగవడివు. అదొక్కటే కాదు, అసెంబ్లీలో బిల్లు తెస్తారంట మన మీద. అసలు ఏమైంది మీటింగ్లో? మేము వెళ్ళగానే మొదలుపెట్టారు, మీరు మీ వృత్తి వదిలేయాలి అంటూ. అప్పటికింకా పెద్ద ఆయన రాలేదు. ఏం వృత్తి అని అడిగాం. వేశ్యల వృత్తి అని చెప్పాడు. అది మా వృత్తి కాదే, వాళ్ళు వేరే ఉంటారు, వాళ్లను పిలిపించి మీటింగ్ పెట్టుకో అని చెప్పి వచ్చేస్తుంటే గాంధీగారు వచ్చారని కూర్చోబెట్టారు. ఆయన మళ్ళీ ఇదే మొదలుపెట్టాడు, మీరంతా ఆ వృత్తి వదిలేయాలి అని, మంచి బ్రతుకు బ్రతకాలి అని. మాకు చిర్రెత్తుకొచ్చింది. మెల్లగా లేచి వచ్చేసాం. ఇంకా అన్నాడు, మనమంతా నూలు నేయాలంట అంది మీనాక్షి. రంగ వెంటనే అడిగింది, నూలు నేస్తే ఎంత డబ్బులు వస్తాయండి అని. గాంధీగారు నెలకి రూపాయి వస్తుంది అన్నారు. నెలకు ఒక కుటుంబానికి 1 రూపాయి సరిపోతుందండి? అస్సలు సరిపోవని వెంటనే అంది రంగ. గాంధీ ఇంకేమీ మాట్లాడలేదు. మేము వచ్చేసాం. వస్తూ వస్తూ ఆయన చూస్తూ ఉండగానే కాంగ్రెస్ చందా డబ్బాలో రూపాయి వేసి వచ్చాం.
పద షణ్ముగం, చూడమని దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఏంటో మనకి రోజులు దగ్గర పడుతున్నాయండి, దాని అర్థం ఏమిటో అడగాలి అంటూ తొందర పెట్టింది మరకతం. మన సౌరాష్ట్రుల కుటుంబం మధురైలో ఎప్పటినుంచో స్థిరపడింది. షణ్ముగవడివు తల్లి దగ్గర నుంచి 2 కుటుంబాలకి స్నేహం ఉంది. వాళ్ళింట పెళ్లికి పిలవటానికి షణ్ముగవడివు ఇంటికి వచ్చారు. షణ్ముగం, నీకు 2 ఆహ్వానాలు. 1 ఇంటిల్లిపాది పెళ్లికి రావాలి. 2 నువ్వు కుంజమ్మ పెళ్లిలో మంచి కచేరీ చెయ్యాలి. మా చుట్టాలందరూ వస్తారు, వాళ్ళు మీ పాటలు వినాలి. అయిపోయాయి. ఆ రోజులు అయిపోయాయి. షణ్ముగవడివు కచేరీలో కూతురు చేత ఒక పాట చివర్లో పాడించే రోజులు అయిపోయాయి. ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకుని మరీ కూతుర్ని పాడటానికి తీసుకురమ్మంటున్నారు. తల్లికి కావాల్సింది అదే, ఆ కూతురికి గుర్తింపు రావాలని. పెళ్లి రోజున క్రొత్త లంగా జాకెట్టు వేసుకుని చక్కగా ముస్తాబయ్యి, ఒక పిచ్చి గొలుసు, చెవులకి చిన్న పోగులు, ఒక్క చోట కాదు 2 చోట్ల, కింద ఒక జత చెవుకి, పైన ఇంకో జత, 2 వైపుల ముక్కు కుట్టిన, ప్రస్తుతానికి ఎడమ వైపునే ముక్కు పుడక, మల్లెపూలు పెట్టుకుని పెళ్లికి కచేరీకి ముస్తాబైంది. పెళ్లి దగ్గరకు చేరుకున్నారు. కుతూహలంగా పెళ్లి చూసింది. తృప్తిగా పెళ్లి భోజనం చేసింది కుంజమ్మ. ఇక కచేరీ చేయవలసిన చోటకి తీసుకెళ్లారు. ఒక గది తలుపు తీసి అందులోకి వెళ్ళమన్నారు. కుంజమ్మ ముందుగా లోపలికి వెళ్ళింది. గదిలోకి వెళ్ళిందో లేదో ఉన్న చోటనే శిలలా నుంచుండిపోయింది. ఆ గది అద్దాల గది. 4 చెరుగుల అద్దాలు బిగించారు. కుంజమ్మ వెళ్ళి మధ్యలో నుంచోగానే ఒక కుంజమ్మ కాదు, తూత 100 మంది కుంజమ్మలు కనిపిస్తూ కదులుతున్నారు. అమ్మ దగ్గరికి వచ్చేదాకా కదలకుండా నిలబడిపోయింది. కుంజా, భయపడకు అంటూ శక్తి వచ్చాడు. అమ్మని గట్టిగా పట్టుకుని కుంజమ్మ చుట్టూతూ చూసింది. అమ్మ, శక్తి, మామలు, తను అందరూ వందలుగా కనిపిస్తున్నారు. ఆ సంభ్రమాశ్చర్యంలోంచి బయటపడలేకపోతోంది కుంజమ్మ. ఆ గది మధ్యలో కచేరీకి ఏర్పాటు చేశారు. కుంజమ్మతోనే కచేరీ మొదలైంది. మధ్యలో తల్లి వీణ వాయించగా కుంజమ్మతోనే కచేరీ ముగిసింది. పెళ్లివారు అందరికీ చెబుతున్నారు, ఈ చిన్నపిల్ల రికార్డుల్లో కూడా పాడింది అని. అందరూ తన పాటను మెచ్చుకుంటుంటే కుంజమ్మ సంతోషపడిపోతోంది. చివరకు అమ్మను గట్టిగా పట్టుకొని ఆ అద్దాల గదిలోంచి బయటపడింది. ఆ అద్దాల గదిలో ప్రతిబింబాలు కాదు, కుంజమ్మ పాటే ఆకర్షణ అయ్యింది. ఎటొచ్చి కుంజమ్మనే కాస్త ప్రతిబింబాలు అవస్థ పెట్టాయి. జ్యేష్ఠమాసంలో ఒకరోజు సంగీత సాధనలయ్యి షణ్ముగవడివు పూజ చేసుకుంటూ ఉండగా శ్రీనివాసరావు దగ్గర నుంచి ఒక మనిషి వచ్చి గ్రామ్ఫోన్ ప్లేట్ 1 ఇచ్చాడు. షణ్ముగవడివుకు తెలుసు అది కుంజమ్మదని. నేరుగా ఆ ప్లేటుని దేవుడి ముందు పెట్టి దేవుడితో పాటు ప్లేటుకి హారతిచ్చింది. అది ప్లేట్లో పాడిన వేళ విశేషం. చూడండి, అప్పటి నుంచి ఎంతమంది పిలుస్తున్నారో దాన్ని. కుంజా ప్లేటు అంటూ అందరికీ చూపించింది. ప్లేటుని షణ్ముగవడివు మామ చూస్తున్నాడు. మిస్ సుబ్బలక్ష్మి, ఏజ్డ్ 10 years. ప్లేట్ మీద అలా రాసి ఉన్నదాన్ని చాలాసేపు చూశాడు. దాని పేరు ముందు నీ పేరు లేనిది, దాని ఊరి పేరు లేనిది, అది పేరే కాదు అంటూ ప్లేటు షణ్ముగవడివుకి ఇచ్చేశాడు. ఆ పేరు రాసిన పద్ధతి చూసేసరికి ఆయనకు కుంజమ్మ ప్లేట్ అనే ఆనందం కూడా ఆవిరైపోయింది. ఏమో మామ, చోటు సరిపోలేదేమో. కుంజ పూర్తి పేరే చెప్పింది ఆ రోజు. ఆ రాసిన సగం పేరు కూడా సుబ్బలక్ష్మి అని రాశారు, సుబ్బులక్ష్మి అని రాయలేదు. వాళ్ళకి సుబ్బలక్ష్మి అని వినిపించిందేమో. ప్లేటు చూసుకుంటూ ముందు గదిలోకి వచ్చింది షణ్ముగవడివు. కుంజమ్మకి ప్లేటు చూపించింది. జాగ్రత్తగా దాచింది. ఇక పిల్లలు బడికి వెళ్ళగానే ఇంట్లో ఆడవాళ్ళు గుడికి బయలుదేరారు.
ఈ జ్యేష్ఠమాసంలో మీనాక్షి సుందరేశ్వరులను ఊయల మీద కూర్చోబెట్టి ఊపుతూ నృత్యగానాలతో అలరిస్తూ ఉంటారు. గుడి నుంచి బయటికి చేరుకోగానే 3 వ్యక్తులు షణ్ముగవడివు కోసం కాచుకొని ఉన్నారు. ఒకరు కుంజమ్మ గురువు భట్టర్, రెండోవారు పొన్నుస్వామి పిళ్ళై, మూడోవారు షణ్ముగవడివుకు తెలియదు. పెళ్ళై మొదలుపెట్టాడు. ఈయన్ను దేవకొట్టయ్య చెట్టిగారు పంపారు. వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం ఉందట. నిన్ను కుంజమ్మను కచేరీ చేయటానికి పిలవటానికి వచ్చారు. ఏమంటావ్? అడిగాడు పెళ్ళై. షణ్ముగవడివు చెప్పే లోపలే, కుంజమ్మ కాదు పెళ్ళై, సుబ్బులక్ష్మి ఈ పాప పేరు, 10 ఏళ్లే. ఆ అమ్మాయి రికార్డు మేం విన్నాం. మెల్లగా నవ్వుకున్నారు పెళ్ళై షణ్ముగవడివు. మీ సుబ్బులక్ష్మి లేండి, మేము ఇంట్లో కుంజమ్మ అని పిలుస్తాం. నేను దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏమంటారు? అడిగాడు దేవకొట్టే వ్యక్తి. మాకు ఇంతకంటే ఏం కావాలి? తప్పకుండా వస్తాం అంది షణ్ముగవడివు. ఎప్పుడు బయలుదేరాలో చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇక భట్టర్ గారి దగ్గర కూర్చుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. సంతోషం, నిజంగానే సంతోషం. కానీ నా శిష్యురాల చేత నేను కచేరీ ఇప్పించేదెప్పుడు? మొన్నటిదాకా అబ్బే నా కచేరీలో తుకడాలు పాడుతుందన్నావు. ఇప్పుడు నిన్ను తోడుగా తీసుకెళ్ళి పిల్ల చేత కచేరీలు చేయించి నీ చేత తుకడాలు పాడిస్తున్నారు. మరి నేను కచేరీ ఇప్పించేదెప్పుడు? పిల్ల గురువుని నేను అని తెలిసేదెప్పుడు? ఆవేశంగా అడుగుతున్నాడు గురువు. ఇదిగో మీరు కృతులు ఎప్పుడు పాడిస్తానంటే అప్పుడే, చెప్పింది షణ్ముగవడివు మీదే ఆలస్యం అన్నట్లు. సరే, నేను పొన్నుస్వామితో మాట్లాడి ఖరారు చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు భట్టర్. పాపం భట్టర్ భార్య గోల భట్టరిదే. షణ్ముగవడివు మీదకు ఉసిగొల్పి పంపింది. దేవకొట్టయ్య చెట్టిగారుల ఇంట్లో కూడా బ్రహ్మాండంగా కచేరీ చేసింది సుబ్బులక్ష్మి. మధురై బయట చేసిన తొలి కచేరీ ఇది. ఒక చీర 5 రూపాయలు పారితోషికంగా తీసుకుంది మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి. అందరూ వచ్చారు. మీరు మొదలు పెట్టండి. దొరైకండమ్మ ప్లీడర్ నటేషన్ జీవరత్నం వైపు చూస్తూ చెప్పింది చూడామణి. దొరైకండమ్మ కుర్చీలోంచి లేచి చూడామణి ఇంటి పంచలో చేరిన మధురై దేవదాసీలను చూస్తుంది. కబురు కాకరకాయ లేకుండా పట్నం నుంచి ఊడిపడ్డారు. ఏం చెప్పడానికి మాకు అన్నట్లు మధురై దాసీల వైపు చూస్తున్నారు. మధురై దేవదాసీల్లారా నమస్కారం మొదలుపెట్టింది దొరైకండమ్మ. మమ్మల్ని మీ దగ్గరకు బెంగళూరు నాగరత్నం పంపింది. మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పి రమ్మంది. పట్నంలో మద్రాసు శాసనమండలిలో ముత్తులక్ష్మిరెడ్డి అనే ఆవిడ ఒక తీర్మానం తీసుకొచ్చింది. ఆ తీర్మానం కనుక అమలైతే దొరైకండమ్మ చెప్పేదల్లా ఆగిపోయి కొంగుతో కళ్ళనీళ్లు తుడుచుకుంటుంది. చెప్పేప్పుడు అంది రాజం. అందరూ రాజం వైపు ఒక చూపు చూసి కళ్ళతో హెచ్చరించి చూడామణి వైపు చూశారు. చూడామణి తల పట్టుకొని నేల చూపులు చూస్తుంది. వెంటనే పట్నం నుంచి వచ్చిన వాళ్ళ వైపు చూసి, తీర్మానం అమలైతే మనకు మన ఆలయాల్లో సంబంధాలు తెగిపోతాయి. మనం మన ఆడపిల్లలను దేవుడి సేవకి అంకితం చేయలేం. అలా చేస్తే అది నేరం అవుతుంది. మనకు జైలు శిక్ష పడుతుంది. మన ఆలయాల్లోని మూల విరాట్లని ఉత్సవమూర్తులని నృత్యగానాలతో ఇక సేవించుకోకుండా మనల్ని అడ్డుకుంటారు. ఆఖరికి మనం దృష్టిదోష పరిహారం కూడా చేయలేం. మామూలు భక్తులులాగా గుడిలోకి రావాలి కానీ మన దేవదాసి హోదాలో కాదు. ప్రత్యేకమైన హోదా లేదు కాబట్టి మనకి గుడి నుంచి ఎలాంటి భత్యాలు మర్యాదలు అలాంటివి ఇంకేమైనా కూడా ఉండవు. దొరైకండమ్మ చెప్పడం ఆపింది. అంతా నిశ్శబ్దం. మధురై దేవదాసీలు నిశ్చేష్టులై చూస్తున్నారు. నిజమా అని అడుగుతున్నాయి ఆ చూపులు. చూడామణి వైపు చూశారు. చూడామణి చూపు కిందకి దించుకుంది.
తరతరాలుగా చేసుకుంటూ వస్తున్న పనే ఈరోజు చేస్తుంటే జైల్లో పెడతారా? ఏ మనం ఎప్పటికప్పుడు దెయ్యాలమయ్యామా, పింజారీలమయ్యామా? ఆవేశంగా పట్నం నుంచి వచ్చిన వాళ్ళని అడిగింది రంగనాయకి. వేశ్యులమయ్యామంట, చెప్పింది చూడామణి తలదించుకునే. వేశ్యలు వేశ్యలు వేశ్యలు! ఆ గాంధీ మీటింగ్లో కూడా ఇదే గోల. వేశ్యలకి దేవదాసులకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వకీల్ గారు, మీరు వాదించలేదా మా గురించి? మా జీవితాన్నంతా దేవుడి సేవలోనే పెడుతున్నామే. ఇప్పటికీ ఆ తెల్లదొరలు మా జోలికి రాలేదు. ఇప్పుడు మొదలయ్యారా ఈ రెడ్లు, మొదలయ్యార్లు, పిళ్ళైలు మాకు వ్యతిరేకంగా? వీళ్లకు తెలీదా? శైవాగమ శాస్త్రంలో సాక్షాత్తు శివుడే అడిగాడు తన సేవలో రుద్రగణికలు, నృత్య గీతాలు ఉండాలని. ఆ రుద్రగణికలే మేము. శైవాలయాల్లోనే కాదు, వైష్ణవాలయాల్లో కూడా మేము దేవుడి ప్రీత్యర్థులం. కనీసం 500 ఏండ్ల నుంచి నృత్య గాన భాండాగారానికి మేమే దిక్కు. దేవుడి దగ్గర మా నాట్యం ఆపితే ఆయన సేద తీరేదెలా? మాకు కడుపు నిండేదెలా? ఈ నృత్య గానాలు ఆపితే అవి ఇంకెందుకు పనికొస్తాయి? మాకు ఏ రోజైతే దేవాలయంలో సంబంధం లేకుండా చేస్తారో అదిగో ఆ రోజు మేము నిజంగా వేశ్యావృత్తుల్లోకి దిగాల్సి వస్తుంది, మా పొట్టలు నింపుకోవడానికి. నిప్పులు చెరిగారు మధురై దాసీలు. వకీల్ నటేషన్ విస్తుపోయాడు. మధురై దేవదాసీల విషయ పరిజ్ఞానానికి పట్టణంలో బెంగుళూరు నాగరత్నమ్మ, వీణ ధనమ్మ, జీవరత్నం, దొరై కಣ್ಣమ్మ వీళ్ళంతా కూర్చొని శోధించి మధించి తయారు చేసిన మహజరు మధురై దేవదాసీలు ఆశువులుగా చెప్పేశారు. వీళ్ళని కూడా ఒక మహజరు తయారు చెయ్యమని చెప్పాలనుకున్నాడు. మళ్ళీ దొరై కಣ್ಣమ్మ అందుకుంది. మీరంతా చెప్పిందే అసలు నిజం. ప్రస్తుతానికి ముత్తులక్ష్మిరెడ్డి శాసన మండలిలో తీర్మానం చేసింది. దాని గురించి మండలిలో చర్చ జరుగుతుంది. బహిరంగంగా వార్తాపత్రికల్లో కూడా చర్చ జరుగుతుంది. నటేషన్ లాంటి అతి కొద్ది మందే మనకు మద్దతు పలుకుతున్నారు. అందుచేత మీరంతా ఎప్పుడు పట్నం రమ్మంటే అప్పుడు వచ్చి మన వాదనను గట్టిగా వినిపించాలి. తప్పకుండా వస్తాం, ముక్త కంఠంతో చెప్పారు మధురై దాసీలు. ఇప్పుడు కొత్తగా శాసన మండలిలో ఇంకేం పని లేనట్లు దేవదాసీల ప్రస్తావన ఎందుకొచ్చింది అడిగింది మరకతం. ఇప్పటికిప్పుడు వచ్చిందేమీ కాదు, ప్రతి 16 ఏళ్లకోసారి వస్తూనే ఉంది, చెప్పాడు నటేషన్. ఎందుకు? మేమంతా ఏం పాపం చేశాం? నేను చెప్తాను ఎందుకో. చూడామణి మొదటిసారిగా నోరు విప్పింది. ప్లీడర్ గారు, మీరు వినండి. గత 50 సంవత్సరాల నుండి తెల్లవారి జనాభా మన దేశంలో ఎక్కువవుతూ వస్తుంది. ముఖ్యంగా సైనికులు. వీరు వారి భార్యలు లేకుండా ఈ దేశంలో సంవత్సరాలు గడుపుతున్నారు. మీరు వేశ్యావృత్తికి ఆజ్యం పోస్తున్నారు. రోగాలతో వారి దేశం వెళ్తున్నారు. అక్కడి ప్రజలు, ఇక్కడి క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో వేశ్యావృత్తి ప్రబలంగా ఉందని ప్రచారం చేస్తున్నారు. వారి సైనికుల ఆరోగ్యం కాపాడుకోవటం కోసం భారతదేశంలోని ప్రభుత్వం మీద వేశ్యావృత్తిని నిలువరించడానికి ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. మన దేశంలో వేశ్యావృత్తి విశృంఖలంగా ఉందంటూ మనల్ని గేలి చేయడం మొదలుపెట్టారు. ఇంగ్లాండ్లో ఉన్న మన భారతీయులకు, ఇక్కడ పై చదువులు చదువుకున్న భారతీయులకి ఇవి సిగ్గుచేటుగా అనిపించాయి. అందరూ కలిసి వ్యభిచారం మీద దండెత్తారు. ఇంతవరకు బాగానే ఉంది. వ్యభిచారం నిలుపుదల చట్టం కింద 16 ఏళ్లలోపు ఆడపిల్లల మీద నిఘా మొదలయ్యింది. సరిగ్గా ఇక్కడే దేవదాసీలు వారి చూపుల్లో పడ్డారు. పిల్లలు లేని దేవదాసీలు వారి భద్రత కోసం ఆడపిల్లలను దత్తత తీసుకుంటారు. వారికి కళలు నేర్పి దేవుడితో పెళ్లి చేసి దేవుడి సేవలో చేర్చుతారు. ఎక్కడో 1000 మందిలో ఒక దాసీ చేసి ఉండొచ్చు ఈ చదువుకున్న వాళ్ళు భయపడుతున్న పనిని. అందుకని ఏకంగా దాసీలందరినీ దత్తత తీసుకోవద్దనటం, దత్తత తీసుకున్న వారిని, వారితో పాటు దాసీల సొంత బిడ్డలని గుడికి ఇవ్వవద్దనటంలో న్యాయం లేదు. ఇంకా దేవదాసీల జీవన విధానాన్ని వేశ్యలతో పోలుస్తున్నారు. ఒక దేవదాసి వీలైనంత వరకు ఒక పోషకుడి దగ్గరే ఉంటుంది.
మాకు గుడి జీతభత్యాలు ఇస్తుంది కూడా. మహా అయితే ఒక దేవదాసి తన జీవిత కాలంలో 4 పోషకులతో, అది కూడా అవసరమైతేనే, ఒకరి తర్వాత ఒకరి కింద ఉంటుంది. మమ్మల్ని వేశ్యల్ని ఒక గాటని కడితే ఎలా? చూచాయిగా ఎక్కడో ఒక పోలిక కనిపిస్తే, నటేషన్ గారు మీకు అర్థమైందా? అప్పటిదాకా కాలి మీద కాలు వేసుకున్న నటేషన్ చూడామణి చరిత్ర విశ్లేషణకు గౌరవ సూచకంగా కాలు దించాడు. మీరు గట్టిగా వాదించాలి మా గురించి. దేవదాసీలు దేవాలయాల్లో లేకపోతే షోడశోపచారాల్లో భాగమైన నృత్య గానాలు దేవునికి ఎవరు సమర్పిస్తారు? మా కౌతాలు ఏమవుతాయి? మా కచేరీలు ఏమవుతాయి? అన్నీ మాతోనే మరుగున పడాలా? అన్నిటికంటే నీచమైన పని ఆ చదువుకున్న వారు చేస్తున్నది ఏమిటంటే, దేవదాసి పక్కన వేశ్య అనే పదం చేర్చి అవి 2 సమానార్థం కలిగిన వాటిగా సమాజానికి చెబుతున్నారు. నేను దేవదాసిని అని చెప్పుకుంటే ఎదుటివారికి నేను వేశ్యను అని అర్థం అయ్యేటట్లు పరిస్థితిని తీసుకొచ్చారు. అవును, ఈరోజు పరిస్థితి ఇలానే ఉంది. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లు శాసన మండలిలో మన సభ్యులు ఏదో ఒక చట్టం చేయాలి అనే యావ మీద ఉన్నారు. ఆ ముత్తులక్ష్మిరెడ్డి దేవదాసీల గురించి మాట్లాడే మాటలు మీరు వినలేరు, బాధపడతారు చెప్పాడు నటేషన్. ఆమె స్వయంగా ఒక దేవదాసి కూతురు అయ్యుండి అంది చూడామణి. మీకు ఇది కూడా తెలుసా అన్నట్లు చూశాడు నటేషన్. మధురై దేవదాసీలు ఇక మహజర్ తయారు చేసుకొని పట్నం రావాలని, దానిని పట్నంలో శాసన మండలి సభ్యులకి సమర్పించాలని ఆ రోజు చూడామణి పంచలో తీర్మానం చేశారు. ఈ చర్చలకు, ఈ తీర్మానాలకు 12 ఏళ్ల సుబ్బులక్ష్మి సాక్షి. సంగీతాన్ని గ్రహించినట్లు ఈ చర్చల్లోని సారాంశాన్ని కూడా గ్రహిస్తుంది. మద్రాసు నుంచి వచ్చిన వారిని మధురై దాసీలు చూడామణి ఇంటి లోపలికి భోజనానికి కూర్చోబెట్టారు. చూడామణి పంచలోనే ఉంది, ఆలోచనలోనే ఉంది. చప్పుళ్ళు చూస్తూ చూస్తూనే పొలికేకలయ్యాయి అంది బాధగా. కాసేపటికి పక్కనే ఉన్న షణ్ముగబడువు చెయ్యి పట్టుకొని, షణ్ముగం, నా వరకైనా ఇప్పటి పరిస్థితి ఉంటుందో లేదో నువ్వు నాకొక పని చేసి పెట్టాలి అని బ్రతిమలాడుతున్నట్లుగా అంది. ఏంటది అన్నట్లు చూస్తోంది షణ్ముగబడువు. నాకు ఈ రోజు దాకా ఆలయ మర్యాదలు కొరత లేకుండా జరిగాయి. రేపు నేను పోయిన తరువాత కూడా నన్ను ఆలయ మర్యాదలతో సాగనంపు షణ్ముగం. నీదే పూచి, నన్ను పూర్తి ఆలయ మర్యాదలతో సాగనంపు చెప్పింది చూడామణి. షణ్ముగవడివు చూడామణిని చూస్తూ తన చేతుల్లోనున్న చూడామణి చేతిని అదిమి పట్టుకుంది. ఇక మెల్లగా మధురై దేవదాసీలందరూ ఇళ్లదారి పట్టారు. దారిలో రాజం అడిగింది, షణ్ముగం, ఈ వేశ్యలు 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 అంటే ఏంటి? షణ్ముగవడివు చెప్పే లోపల రంగనాయకి నోరు విప్పింది. వేశ్యలు 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 అంటే నువ్వేనే. ఆ మద్రాసులో ముత్తులక్ష్మి మొత్తుకుంటుంది కూడా నీలాంటి వాళ్ళ గురించేనే. షణ్ముగబడివు నివ్వెరపోయింది రంగనాయకి సమాధానానికి. రాజం, రంగ చెప్పింది తప్పు, మనం ఇటు వెళ్దాం రా, నీకు నేను చెప్తాను అంటూ రంగనాయకి వైపు కోపంగా చూసి రంగనాయకితో నడవడం ఇష్టం లేక రాజంని తీసుకొని వేరే దారి పట్టింది. ఆ వేరే దారిలో సుబ్బులక్ష్మి గురువు భట్టర్ పొన్నుస్వామి పిళ్ళైతో మాట్లాడుతూ కనిపించాడు. అమ్మో, భట్టర్ అన్నంత పని చేసుకుంటూ పోతున్నాడే, నా చేత భారీగా తాంబూలాలు తీసుకోకుండా వదిలేటట్టు లేడు అనుకుంది మనసులో. వాళ్లను నవ్వుతో పలకరించి ఇంటికి చేర్చింది. ఇంట్లో రంగనాయకి ఉంది. తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా మాట్లాడను అన్నట్లు చూస్తుంది. రాజం మనకంటే ఏం చేస్తుంది వేరుగా? దాన్ని అంత మాట అన్నావు. ఇంకెప్పుడు అనను. ఆ చట్టం నన్నేమీ చేయలేదు, రాజంని అంతకన్నా ఏమీ చేయలేదు. మీ సంగతి చూసుకోండి. ఆ చట్టం వస్తే గుడిదాసీలకే చాలా నష్టం అంది షణ్ముగబడివు. నేటికి కథనిక్కడితో ఆపుతున్నానండి.
నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.